ఒక గ్రీన్ కలర్ సంచుంది రాతోడు గారు. త్వరగా రామ్మా, మళ్ళీ పూజారి గారు గడియలు లేవు అంటున్నారు. సరే సార్, వచ్చేస్తాను. అమ్మా, హడావిడిలో ఇలాంటి ముఖ్యమైనవన్నీ మర్చిపోతారు. గుప్తా గారు, ఏదో ఒక చిన్న ఐడియా ఉంటే చెప్పరా? బాబు, అమ్మాయి ఫోటో రావడానికి ఇంకెంతసేపు పడుతుంది బాబు? కనుక్కుంటాను పూజారి గారు. రాథోడ్ సార్, ఒకసారి ఆ అమ్మాయికి ఫోన్ చేయి. ఆ అమ్మాయికి ఫోన్ చేశాను సార్, ఆ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఫోటో తీసుకొస్తుందని చెప్పావు కదయ్యా, ఇప్పుడు మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయకపోవడం ఏంటి? ఏమో సార్, నాకేం అర్థం కావటం లేదు. అసలు కార్యక్రమానికి కావలసిన అతి ముఖ్యమైన ఫోటోని ఎలా మర్చిపోయి వచ్చారు మీరు? నీలా, నీకీ మధ్య పని మీద కంటే పెత్తనాల మీద శ్రద్ధ పెరిగిపోయింది. మనోహరి, నువ్వు కూడా ఇంత అజాగ్రత్తగా ఉంటావనుకోలేదు. అయినా ఫోటో తీసుకొని వస్తానని చెప్పిన అమ్మాయి ఇప్పుడు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయటం లేదు? ఇంకెక్కడ ఫోన్ ఎత్తడం? ఖచ్చితంగా అమ్మాయి నా ఫోటో చూసేసే ఉంటుంది. నిన్నటి నుంచి మాట్లాడుతున్నా కనిపిస్తున్న నేను మనిషి కాదు అని తెలిసిపోయి ఉంటుంది. ఇంకే ఉంది, ఇల్లొదిలి పారిపోయి ఉంటుంది. అయ్యో దేవుడా, ఎందుకయ్యా చివరి క్షణంలో కూడా నాకు ఎన్ని పరీక్షలు పెడుతున్నావు? మీకు అన్ని తెలుసు కానీ ఏం చెప్పరుగా? రాథోడ్, నువ్వు ఇంటికి వెళ్ళు. సరే సార్. ఏమేనీలా, కార్యక్రమం ఇక్కడ అవుతుంటే అదేంటి అక్కడికి వెళ్ళి కూర్చుంది? తెలిసింది చెప్పమంటారా, తెలుసుకొని చెప్పమంటారా? చెయ్యి, మరీ ఇంత అది చేయకు. తెలిసింది చెప్పు. అందరూ తనని గుర్తించాలనుకుంటుందేమో అమ్మగారు. సపరేట్ గా వెళ్ళి కూర్చుంటే గుర్తిస్తారా? ఇప్పుడు మీరు నన్ను గుర్తించారు కదమ్మా, నాతో డిస్కషన్ పెట్టారు కదా, అదే కావాలేమో అమ్మాయికి. మీరే కదమ్మా తెలిసింది చెప్పమని చెప్పారు. మీరు కూడా ఈ ఫ్యామిలీ కాదు కదండి. ఇంక నేను వచ్చాను కదా, మీరు రిలాక్స్ అయిపోండి, నేను చూసుకుంటా. ఏమో అనుకున్నాను గాని
ఈ అమ్మాయితో ఖచ్చితంగా ప్రాబ్లం వచ్చేలా ఉంది. ఇక్కడ ఆరుకి బాయ్ చెప్పి దానికి గుడ్ బై చెప్పాలి. ఈ ఇంట్లో నుంచి పంపించడానికి ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. చేస్తా, ఖచ్చితంగా చేస్తా. అంటే రూల్స్ ప్రకారం అలానే చేయాలంట. ఓ ఓకే ఓకే, ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఉంది. వెళ్ళి పక్కన ఉండండి. వెళ్తాను. ముందు మీతో మాట్లాడదామని. నాతోనా? ఆ, అవును. ఇందులో నా తప్పేమీ లేదు. యాక్చువల్గా ఇలా ఎందుకు అవుతుందో నాకు కూడా తెలీదు. ఏమవుతుంది? అదే నేను మీకు కనిపించడం ఎందుకో నాకు కూడా తెలియటం లేదు. నేను కూడా మొన్న కలిసినప్పటి నుంచి ప్లీజ్ అండి, మనం మళ్ళీ మాట్లాడుకుందామా? నాకు మా నాన్నకి ఏమవుతుందో అన్న టెన్షన్ చాలా ఎక్కువగా ఉంది. ఇదేంటి, నేను మాట్లాడేదానికి ఈ అమ్మాయి మాట్లాడేదానికి సింక్ అవ్వడం లేదే. ఏంటి మిస్టర్ గుప్తా, నేనొకటి మాట్లాడుతుంటే ఈ అమ్మాయి ఒకటి మాట్లాడుతుంది. నాకు తెలిసి ఈ అమ్మాయికి ఇంకా నిజం తెలిసినట్లేదు. నాకును అదే అనిపించుచున్నది బాలిక. నీవు మాత్రము బయటపడకము. సరే సరే. ఏంటండి, మళ్ళీ మీ తాతగారితో మాట్లాడుతున్నారా? అవునండి, మా తాతయ్యకి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు పడితే అప్పుడు కనిపించి మాట్లాడుతూనే ఉంటారు. ఆత్మ కదా అండి, మనలా మనిషి అయితే కష్టాలు తెలిసేవి. ఆత్మలదేముందండి, హ్యాపీగా ఉంటాయి. అర్రరే, మీరేదో బాధపడే కార్యక్రమంలో ఉంటే వచ్చి డిస్టర్బ్ చేసినట్టున్నాను. మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. ఆత్మ ఆత్మ అని అన్నిసార్లు ఒత్తి పలుకుట అవసరమా బాలిక? అంటే ఆ అమ్మాయికి డౌట్ రాలేదు అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం అంతలా స్ట్రెస్ చేశా. ఒక్క నిమిషం. అయ్యో, ఏంటంటే ఇలా మాయమైపోయారు? ఏంటండి, మీరిందాక కనిపించడం గురించి ఏదో అన్నారు, అర్థం కాలేదు. ఇంకోసారి చెప్పరా? అంటే అది బాబు, ఇక్కడ కార్యక్రమం అయిపోయింది. ఆ అస్థికలను తీసుకువెళ్ళి కాశీలో కలిపితే చాలా మంచిది. అదే పోయాక
కాశీలో కలిపితే ఏంటి, కన్యాకుమారిలో కలిపితే ఏంటి, మీ పిచ్చి కాకపోతే. మిస్ అమ్మా, కార్యక్రమం అక్కడ జరుగుతుంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? మా నాన్నగారికి అబ్బా, అవి ఎప్పుడు ఉండే గొడవలే కదా. సార్ని కలవాలి అన్నావు, ఫోటో కూడా తీసుకొచ్చావు. ఇప్పుడు నీ మీద గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. పద వెళ్ళి కలుద్దాం. ఇంకేం ఆలోచించకు, పద మిస్ అమ్మా. సరే సార్. చాలా బాధేసింది. అది చెప్పడానికి వచ్చాను. అప్పుడు చెప్తే ఇప్పుడు బాధేసిందా? అవునండి, నాకు అన్నీ అంతే, కొంచెం లేటుగా అర్థం అవుతాయి. ఓకే ఓకే. సరే అండి, నేను సార్ని కలిసి మేడంకి దండం పెట్టుకొని వస్తాను. ఓ అవును కదా, సరే సరే వెళ్ళండి వెళ్ళండి. అయ్యో, దండం పెట్టడం కాదు, అక్కడ పిండం పెడుతుంది నాకేం తెలిస్తే ఏమైపోతుందో ఏంటో. మిస్ అమ్మా, మిస్ అమ్మా. యాక్చువల్లీ నేను అదే చెప్దామని. ఈయన ఇక్కడున్నారేంటి? ఈయనే కదా ఉంటారు. ఈయనే ఇక్కడ ఈయనలా ఉన్నారేంటి? అయినా ఈయన ఇక్కడ కాకుండా ఇంకెక్కడ ఉంటారు? కాదండి, అసలు ఈయన ఇక్కడ ఉన్నారంటే ఈయనెవరు? మా ఆయన. అంటే మా పక్కింటి ఆయన అంటున్నా. మీ పక్కింటి ఆయన అంటే లెఫ్టినెంట్. నువ్వు జాయిన్ అయ్యేది ఆయన ఇంట్లోనే. లెఫ్ట్. ఆ తర్వాత ఏంటి? లెఫ్టినెంట్ ఈయన. ఇన్ని రోజులు ఈయన కోసం తిరుగుతూ ఈయనతో గొడవలు పడుతున్నా.
ఏంటి అలా చూస్తున్నావు? ఏ రోజు కోసమైతే పెళ్లి చూపుల నుంచి నేను వెయిట్ చేస్తున్నానో ఆ రోజు వచ్చేసింది. అమెరికా నావాడు, అమెరికా నావాడు, 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 నావాడు. అమర్ ప్రేమ కోసం నా జీవితాన్ని త్యాగం చేశా. నా సంతోషాన్ని వదులుకున్నాను. ఇన్నేళ్ళు ఒంటరిగా ఒక అనాథలాగే బ్రతికాను. కానీ దేవుడు నన్ను ఇప్పటికి కరుణించాడు. అమర్ని నావాణ్ణి చేసుకోవడానికి నాకు ఒక అవకాశాన్నిచ్చాడు. ఈసారి ముందులా అమర్ని వదులుకోనారు. ఏం చేసైనా సరే అమర్ని సొంతం చేసుకుంటా. గుడ్ బై అరుంధతి. ఇవాల్టితో నీ కథ సుఖాంతం. రేపటి నుంచి నాది అమర్ది కొత్త కథ మొదలవుతుంది. నీవిప్పుడు చూసినది విన్నది ఇదే నిజము బాలిక. ఈ నిజము నీకు తెలియవలదని నిన్ను రమ్మని అంతగా బ్రతిమలాడి తిని ఇన్నేళ్ళు నీవు స్నేహమనుకున్నదే విషం. తోడుగా నేను రానా? మనం ఏం చేస్తున్నాం? మనం ఏం చేసైనా సరే అమర్ని సొంతం చేసుకుంటా. అమర్కి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేస్తా. నీ వేదన నాకు అవగతమైనది బాలిక. కానీ నా కర్తవ్యమును నేను నిర్వర్తించవలెను. నీ దశదిన కర్మ ముగిసినది. సూర్యాస్తమయ సమయం ఆసన్నమైనది. అసుర సంధ్య వేళ మనము బయలుదేరవలెను. నా ఫ్రెండ్ గుప్తా గారు, నా ఫ్రెండ్ నా పిల్లల్ని మా ఇంటి నుంచి దూరం చేస్తానంటుంది. అయినా పర్లేదు రాథోడ్ గారు, ఆ లాక్ ని బద్దలు కొట్టమని మీ సార్కి చెప్పండి. అమ్మా మురుగా, ఏమమ్మా మా సారు మిలిటరీ అనుకుంటున్నావా, దొంగ అనుకుంటున్నావా తాళాలు పగల కొట్టడానికి? ఇదే మాట నేను వెళ్ళి చెప్పాననుకో, నిన్ను నన్ను కలిపి షూట్ చేస్తాడు. అది కాదు రాథోడ్ గారు, నేను చెప్పేది వినండి. నువ్వేం చెప్పొద్దు, నేను వినొద్దు. నువ్వు త్వరగా వచ్చేసాయి అంతే. హలో 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 హలో
పెట్టేశాడే. తప్పదు. అది గ్రహించి నాతో రమ్ము. ఈసారి ముందులా అమర్ని వదులుకొనారు. అసలు నువ్వన్న దానివి ఉన్నావని కూడా గుర్తు లేకుండా చేస్తా. అమర్కి పిల్లల్ని శాశ్వతంగా దూరం చేస్తా. నేను నా వాళ్ళకి దూరం అయితే ఏమైనా జరగచ్చు. లేదు లేదు, నేను ఇక్కడే ఉండాలి. గుప్తా గారిని మేనేజ్ చేయాలి. కానీ ఎలా చేయాలి? అయ్యో, ఏమిటి బాలిక, రమ్మనుచుంటే ఏమి ఆలోచించుచుంటివి? రమ్ము. అవును మిస్టర్ గుప్తా, ఎప్పటి నుంచో అడుగుదామని మర్చిపోతూ ఉన్నా. రంగురాళ్ళు అమ్మే వాళ్ళలాగా ఉంగరాలు అన్ని పెట్టుకున్నారేంటి? సారీ సారీ సారీ, ఏదో జోక్గా అన్నానులేండి. విషయం ఏంటో చెప్పండి. ఇప్పుడు నా అంగుళీకముల చరిత్ర నీకెందులకు బాలిక? చెప్పండి మిస్టర్ గుప్తా గారు. అన్నింటికంటే ఆ చూపుడు వేలికి ఉన్న ఉంగరం ఎందుకు అంత డిఫరెంట్ గా ఉంది? ఈ అంగుళీకము మాకు చాలా పవిత్రమైనది, ముఖ్యమైనది. మా లోకము నుండి ఏ లోకమునకు వెళ్ళవలెనన్నా, తిరిగి ఏ లోకము నుండైనను మా లోకమునకు వెళ్ళవలెనన్నా ఇదియే ఆధారము. సమయము లేదు బాలిక. నేను చెప్పేది వినండి మిస్టర్ గుప్తా. నేను ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉంటా. మీ చేతులు పట్టుకుని బతిమాలుతున్నాను. ప్లీజ్ గుప్తా గారు, నా మాట వినండి. ఏమిటి బాలిక నీవు? ఒక్క గడియ కూడా ఉండకూడదు అనినా మరల కొన్ని రోజులను సమయము మించిపోవచ్చున్నది. పద వెళ్ళదము. సరే మిస్టర్ గుప్తా, కానీ నాది ఒక చివరి కోరిక ఉంది. నీవు కోరు ఏ కోరికను నేను తీర్చలేను బాలిక. ఉరివేసే ముందు కూడా చివరి కోరిక అడుగుతారు మిస్టర్ గుప్తా. నీవు ఇప్పటికే మరణించితివి బాలిక. అది నీవు మరచుచుంటివి. ఇప్పుడు ఇన్ని ఎలా కన్విన్స్ చేయాలి? అటులనే ఆ కోరిక ఏమియో తెలుపుము. నేను చేయగలిగినదైనా ఆలోచించదను. సరే మిస్టర్ గుప్తా, ఒక్కసారి మా ఇంటికి వెళ్ళి తనివి తీరా మా ఇంటిని ఒక్కసారి చూసుకుని ఆ తర్వాత మీ వెంట మీ లోకానికి వచ్చేస్తాను. నేను ఆ కోరికకు ఒప్పుకోను. ఏ? ఎందుకు ఒప్పుకోరు? నీవు అటుల వెళ్ళినచో మాతో రావు బాలిక. అది మాకు తెలియను. ప్లీజ్ మిస్టర్ గుప్తా, ఒక్కసారి ఇంటికి వెళ్ళి ఆ తర్వాత పైకి వెళ్ళిపోదాం. ప్లీజ్ నా బాధని అర్థం చేసుకోండి. సరే, ఇంత బ్రతిమాలుచున్నావు కాబట్టి అంగీకరిస్తున్నాను. కానీ అచ్చటికి వెళ్ళిన పిమ్మట నేను ఇంటిలోనికి వెళ్ళాలి, నా వాళ్ళను చూడాలని మాత్రం అనకూడదు. ఆహా, అలా ఏం చేయను. మీరు చెప్పినట్టుగానే వింటాను. అవశ్యము. పద, ఒక్కసారి మీ ఇంటిని వీక్షించి మా లోకమునకు బయలుదేరదాం.
రాథోడ్ అమ్మో, సారేంటి ఇంత కోపంగా నన్ను పిలుస్తున్నారు? ఇంత కోపం తెప్పించేలా నేనేం చేసి చచ్చాను? ఈ రోజు నా పని అవుతూ. నాన్న మిస్ అమ్మని చూసి ఎందుకంత సీరియస్ గా వెళ్ళిపోయారు? తాళం మర్చిపోయినందుకైతే అబ్బాయి అంతలా కోపడ్డు కదండి. మరి దాని కాదన్నప్పుడు అంతగా ఎందుకు కోపడ్డాడు? ఇప్పుడు కూడా రాతోడని ఎందుకు గట్టిగా అరిచాడు? అమర్కి దానికి ఏదో సంబంధం ఉంది. ఖచ్చితంగా వీళ్ళు బయట కలిశారు. కలిస్తే పలకరిస్తాడు గాని ఇలా కోప్పడతాడా అండి? అబ్బాయి ఎందుకు ఇలా ఉన్నాడో అర్థం కావటం లేదండి. ఇద్దరి మధ్య ఏదో జరిగింది. ఇప్పుడు నాన్నెందుకు రాతోడిని అంత కోపంగా లోపలికి రమ్మని పిలిచాడు? అంకుల్ని లోపలికి పిలిచి మిస్ అమ్మని బయటికి పోమంటారేమో. అలా పొమ్మనడమే కదా నాకు కూడా కావాల్సింది. ఈ దెబ్బతో నేననుకున్న కేర్ టేకర్ ని పిలిపించి పిల్లల్ని కంట్రోల్లో పెడతాను. అమర్ని నా వైపు తిప్పుకుంటాను. ఇప్పుడు అమర్ ఏ స్టెప్ తీసుకుంటాడో చూస్తా. ఆ స్టెప్ ని నాకు అనుకూలంగా మారుస్తా. బాగా తెలిసిన గొంతు తెలిసిన అమ్మాయి అన్నాడు. ఈ అమ్మాయిని చూస్తే భయపడి రూమ్ లో కూర్చుంది. పోనీ ఆ అమ్మాయిని అడుగుదామండి? వద్దు. అసలు ఏం జరిగిందో మనకు పూర్తిగా తెలియనప్పుడు మధ్యలో పెద్దరికం చూపించడం కరెక్ట్ కాదు. రాతోడిని పిలిచాడు కదా, ఏమంటాడో చూద్దాం. ఓ అమ్మో, ఏనేంటి ఇంత కోపంగా ఉన్నాడు? మురుగా, నువ్వే నన్ను కాపాడాలి. ఓ అమ్మాయి కడవలే. సార్, ఆ అమ్మాయి ఇంట్లోకి ఎలా వచ్చింది? సార్ అంటే అది నిన్నే అడుగుతున్నా రాథోడ్. ఆ అమ్మాయి కేర్ టేకర్ గా ఇంట్లోకి ఎలా వచ్చింది? నేనే తీసుకొచ్చానని, ఆ అమ్మాయి కేర్ టేకర్ జాబ్ గురించి నేనే చెప్పానని తెలిస్తే ఈయనకున్న కోపానికి చంపినా చంపుతాడు. ఓ అయ్యో దేవుడా, ఎరకాటంలో పడేశావే. ఏ జన్మలో ఏ పాపము చేసితివో బాలిక, ఇప్పుడు ఇంత వ్యధను అనుభవించుచుంటివి. ఎచటకు బాలిక, అలా అంటారేంటి మిస్టర్ గుప్తా? ఇంట్లోకి చివరిగా నీ ఇంటిని నీవు చూసేదనన్న నేను చెటకు తీసుకువచ్చి తిని. నీవు లోపలికి వెళ్ళినచో బయటకు రాలేవు తల్లి. అంటే నా పిల్లల్ని ఒక్కసారి చూడాలి మిస్టర్ గుప్తా. నీవు ఇంటిలోనికి వెళ్ళినచో బంధములు నిన్ను కట్టిపడేయును, బాధ్యతలు నిన్ను బందీని చేయును. ఇప్పటికే నీవు చాలా వ్యధను అనుభవించితివి. ఇక చాలు, మనము మా లోకమునకు బయలుదేరవలెను. ఈ రోజు ముగిసిన నీ 10 దిన కార్యక్రమముతో నీకు ఇంటితో ముడిపడిన బంధాల నుండి విముక్తి కలిగెను. మా లోకమునకు పోయి నీ పాపపుణ్యములను లెక్క చూసుకొనెదము. సారీ మిస్టర్ గుప్తా, నేను రావటం కుదరదు. నేను ఇక్కడే నా పిల్లలతో ఉందామనుకుంటున్నాను. తప్పు బాలిక. మానవ జీవితంలో మరణము ఎంతటి నిజమో, మరణించిన పిమ్మట బంధముల నుండి విముక్తి పొందుట ఎంత నిజమో, నీవిచట ఉండలేవన్నది కూడా అంతే నిజము. పద వెళ్ళదాం. అమ్మ బాబోయ్, మీరెన్ని చెప్పినా కానీ నేను రాను మిస్టర్ గుప్తా. మీరు కూడా పైకి వెళ్ళి ఆ నరకంలో ఏముంటారు చెప్పండి? ఇక్కడే ఏం చక్క భూలోకంలోనే ఉండిపోండి. మీరు రిలాక్స్ అవ్వండి ముందు. విధిని ఎదిరించుట తప్పు బాలిక. తలరాతను తప్పించుకొనుట అసంభవం. ఏంటండి అరుస్తున్నారు? భయపెడదాం అనుకుంటున్నారా?
నాకు కరాటే తెలుసా? కుంఫు కూడా తెలుసా? ఆ, ఇదెక్కడి శిరోభారం తల్లి నాకు. నీ ఇంటికి వెళ్లి వీక్షించి వచ్చేదమంటే ఇచ్చట వరకు తీసుకువచ్చి తిని ఇప్పుడు పిల్ల పిచ్చుకలను చూడబలను పలకరించబలను అనుచుంటివి. అవునండి, ఇక్కడ నా పిల్లలకి ప్రమాదం ఉంది. నా కుటుంబ సంతోషంలో లేదని తెలిసి ఎలా రమ్మంటారు మీరు? చెప్పండి మిస్టర్ గుప్తా. ఇప్పుడు ఏమి చేయవలే, ఎటుల చేయవలే? చిత్ర విచిత్ర గుప్తా, నీవు చింతించుటయేలా? నీ ప్రతిభ ప్రదర్శించు సమయం ఆసన్నమైనది. యమలోకమును నీకున్న ప్రతిష్ట తెలియక ఈ బాలిక ఇటుల మాట్లాడుచున్నది. ఓహో, నీకు ఆదేశించటము తెలుసు. అవసరమైనచో జిత్తుల మారిలా మారి నీకు కావలసినది దక్కించుకునుటయు తెలుసు. ధూమ్ తక్ తక్ తక్. మరిచితిని కదా. అంగుళీకమా, ఓ నా అంగుళీకమా, అంగుళీకమా, ఓ నా అంగుళీకమా. సారీ. బట్టలు సర్దేసుకుంటున్నావు, నిన్ను వెళ్ళిపోమని ఎవరైనా చెప్పారా? నేనేమైనా అత్తారింట్లో ఉన్నానా అండి? బొట్టు పెట్టి అన్ని చెప్పడానికి. ఆయన నన్ను చూసిన చూపులోనే నాకు అర్థమైంది ఉద్యోగం ఊడింది అని. ఏమైంది? ఇంట్లో బట్టలు సర్దాలి కానీ బ్యాగ్ లో సర్దేస్తుంది. అసలు నీలాంటి మంచి మనసున్న అమ్మాయికి, పర్ఫెక్షనిస్ట్ అయిన మా సారికి గొడవ ఎలా జరిగిందమ్మాయి? గొడవ? సమస్య ఏదైతే ఏంటి రాథోడ్ గారు, ఆరుస్తారా తీరుస్తారా? పరిష్కారం చెబుతా. నాది పరిష్కారం లేని సమస్య రాథోడ్ గారు. మీరే కాదు, డైరెక్ట్ గా ఆ దేవుడు దిగొచ్చినా నాకు హెల్ప్ చేయలేడు. నేను మాటిస్తున్నాను, నీకు నేను హెల్ప్ చేస్తా. సరే, మీ ఇష్టం. కానీ నేను చెప్పేది వినడం చాలా కష్టం. పర్లేదులే, చెప్పు.